So hi dear students. So 10th class physical science Andhra Pradesh for public examination 2024-25 and also useful for NCERT, CBSE, NCERT 10th class physical science chemistry part, carbon and its compounds. Important very short answer question. What is isomerism? So isomerism అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. So compounds having same molecular formula but different structures are called isomers and the process exhibited by them is called isomerism. ఏ కాంపౌండ్ అయితే ఒకే ఫార్ములా ఉండాలి, దానికి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండాలి. అది స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ అయినా ఉండొచ్చు, లేకపోతే బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ అయినా ఉండొచ్చు. ఈ విధంగా ఒకే ఫార్ములా ఉండి డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటే ఆ కాంపౌండ్ ఏమంటాం, ఐసోమర్ అంటాం. ఆ ఫినామినాని ఏమంటామంటే ఐసోమెరిజం అంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం, బ్యూటేన్. సో బ్యూటేన్ షోస్ ఐసోమెరిజం యాజ్ ఎన్ బ్యూటేన్ అండ్ ఐసోబ్యూటేన్. సో బ్యూటేన్ ఫార్ములా చూద్దాం. బ్యూటేన్ ఫార్ములా ఈ C4H10. సో ఈ కాంపౌండ్ యొక్క ఫార్ములా ఏంటంటే C4H10, అంటే 4 కార్బన్ ఆటమ్స్ 10 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఎన్ బ్యూటేన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? ఎన్ బ్యూటేన్ అనేది స్ట్రైట్ చైన్ ఉంటుంది. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 4 కార్బన్స్ ఉన్నాయి. సో ఇది ఆల్కేన్ కాబట్టి అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. ఈ విధంగా సింగిల్ బాండ్ చేత జాయిన్ చేసాం. సో ప్రతి కార్బన్ 4 సింగిల్ బాండ్స్ ఏర్పడుతుంది కాబట్టి ఈ కార్బన్కు ఒక సింగిల్ వెళ్ళిపోతే మిగతా 3 ఉంటాయి. ఈ కార్బన్కు బోత్ సైడ్స్ 2 సింగిల్ కోవలెంట్ బాండ్స్ వెళ్ళిపోతే మిగతా 2 ఉంటాయి. దీనికి కూడా 2, దీనికి ఒకటి వెళ్ళిపోతే ఇటు సైడ్ 3 ఉంటాయి. తర్వాత ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 10 హైడ్రోజన్స్. వీటికి జాయిన్ చేద్దాం. ఎవరీ హైడ్రోజన్ క్యాన్ ఫార్మ్ అ సింగిల్ కోవలెంట్ బాండ్. సో ఇది ఎన్ బ్యూటేన్ అని చెప్పవచ్చు. ఇది ఎన్ బ్యూటేన్ స్ట్రక్చర్ అని చెప్పి దీన్ని ఈ విధంగా కూడా మనం రాయొచ్చు. సో ఇదంతా కలిపితే ఒక కార్బన్ 3 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి CH3 అని రాస్తాం. ఇక్కడ సింగిల్ కోవలెంట్ బాండ్ ఉంది కాబట్టి ఒక హైపన్ రాస్తాం. ఇదంతా కలిపితే CH2 రాస్తాం. మళ్ళీ సింగిల్ బాండ్, మళ్ళీ CH2, మళ్ళీ CH3. ఇప్పుడు మీరు దీంట్లో కౌంట్ చేస్తే కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కార్బన్స్. హైడ్రోజన్ చూద్దాం, 3 హైడ్రోజన్స్ 2 5 5 + 2 7 7 + 3 10. సో దీన్ని మనం ఏమని చెప్తామంటే ఎన్ బ్యూటేన్ అంటాం. ఏ స్ట్రక్చర్ ఉంది? ఇది ఓపెన్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ ఉంది. నెక్స్ట్ ఐసోబ్యూటేన్ చూద్దాం. సో ఐసోబ్యూటేన్ స్ట్రక్చర్, ఇది ఎన్ బ్యూటేన్ స్ట్రక్చరు. ఐసోబ్యూటేన్ స్ట్రక్చర్ చూద్దాం. 4 కార్బన్లో 3 సింగిల్ బాండ్స్ తీసుకున్నాం, ఒక దాని బ్రాంచ్ తగిలిచ్చాము. ఈ విధంగా కింద అయినా రాయొచ్చు, పైన అయినా రాయొచ్చు. సో ఈ కార్బన్కి ఇటు సైడ్ ఒక సింగిల్ బాండ్ వెళ్ళిపోతే ఎన్ని మిగులుతాయి అంటే 3 సింగిల్ బాండ్స్ మిగులుతాయి. ఎందుకంటే ఎవరీ కార్బన్ కెన్ ఫార్మ్ 4 సింగిల్ బాండ్స్. సో దీనికి మొత్తం 3 ఉన్నాయి చూడండి. ఒక్కొక్క లైను ఒక సింగిల్ కోవలెంట్ బాండ్ అవుతాయి, మిగిలినది 1. దీనికి చూస్తే ఈడ 1 కాబట్టి మిగిలినటి అన్ని 3. దీనికి ఈడ 1 ఉంటుంది కాబట్టి మిగిలినటి 3. సో ఇప్పుడు ప్రతి సింగిల్ బాండ్కు ఒక హైడ్రోజన్ను జాయిన్ చేద్దాం ఈ విధంగా. సో ఇప్పుడు మీరు కౌంట్ చేస్తే మొత్తము మాలిక్యులర్ ఫార్ములా సేమ్ వస్తుంది. సో కార్బన్ 1 2 3 4 కార్బన్స్ కాబట్టి బ్యూటేన్లో 4 కార్బన్. హైడ్రోజన్ చూద్దాం, ఇవి 3 4 5 6 7 8 9 10 కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా ఏమో సేమ్ వస్తుంది, C4H10. దీన్ని ఏమంటామంటే ఐసోబ్యూటేన్ అంటాం. ఇది బ్రాంచ్ వచ్చింది చూడండి. ఇంతకుముందేమో స్ట్రైట్ చైన్ వచ్చింది, ఇలా స్ట్రైట్ చైన్ వచ్చింది, ఇప్పుడేమో బ్రాంచ్ వచ్చింది. దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. సో ఇదంతా కలిపితే ఏమని రాస్తాం? CH3 సింగిల్ కోవలెంట్ బాండ్. ఇది రొంత పైది CH సింగిల్ కోవలెంట్ బాండ్. మళ్ళీ ఇదంతా కలిపితే ఏమొస్తుంది? CH3. మళ్ళీ దీని కింద వచ్చేసి ఒక బ్రాంచ్ ఉంది, కొమ్మ ఉంది, మీరు గమనించవచ్చు. అది ఏ విధంగా రాస్తాము? CH3గా రాస్తాం. సో దీన్ని మనము ఐసోబ్యూటేన్ అంటాం. కాబట్టి ఫార్ములా ప్రకారం మీరు గమనిస్తే, సో దీని ఫార్ములా కూడా C4H10, దీని ఫార్ములా కూడా C4H10.
దీని ఫార్ములా కూడా ఏమొస్తుంది, C4H10A వస్తుంది. కాబట్టి మాలిక్యులర్ ఫార్ములా సేమ్, కాకపోతే స్ట్రక్చర్స్ డిఫరెంట్ కాబట్టి దాన్ని మనం ఏమని చెప్తామంటే ఐసోమెరిజం అంటాం. ఆ ప్రాసెస్ను, ఆ ఫినామినాను, అలాంటి కాంపౌండ్ను ఐసోమర్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ అయినా రావచ్చు, అలాగే 1 మార్క్ అయినా రావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దట్స్ ఆల్ దిస్ ఈస్.